భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, తులసిమాల ఆడవారు మగవారు డిఫరెన్స్ లేకుండా ఎవరైనా ధరించవచ్చా? ధరిస్తే గనక ఎలాంటి ఫలితాలు లభిస్తాయి గురుగారు? అంటే చాలా మందికి సందేహం ఉంటుంది, తులసిమాల ఎవరెవరు ధరించవచ్చు, ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి అని మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి. తులసి అంటేనే ఇక్కడ మనకి చాలా వరకు కూడాను అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మనకు కనపడుతూ ఉంటుంది. తులసి మాత ఇక్కడ వచ్చేసి మనకి 3 తులసి మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క తులసి వచ్చి కృష్ణ తులసి, రెండవది వచ్చేసి లక్ష్మీ తులసి, మూడవది వచ్చేసి అడవి తులసి. అడవి తులసి అంటే ఎక్కువ శాతం అడవి ప్రాంతంలోనే నడమాడుతూ దొక్కుతూ ఉంటుంది. ఈ తులసిని మగవాళ్ళు ధరిస్తే ఎలా ఉంటుంది, ఆడవాళ్ళు ధరిస్తే ఎలా ఉంటుంది అంటే చూడండి అమ్మ, ఇక్కడ ఏదైనా కూడా చేయవలసినటువంటి ఒక పనిని సంకల్పం సిద్ధించుకొని మనం ధరించుకోవడం వల్ల ఆ సంకల్పం ఫలిస్తుంది. కానీ తులసిమాల అంటే ఇప్పుడు ఇది అలంకార రూపంగా తీసుకుంటే మాత్రాన ఇది పనికిరాదు. భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధాభక్తితో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని పీఠాధిపతులు ఉన్నారు, కొన్ని మఠాలు ఉన్నాయి, కొన్ని ఎన్నో హరే రామ హరే కృష్ణ ఇస్కాన్స్ టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడాను ఆ ఒక హరే రామ హరే కృష్ణలో దాంట్లో తీసుకున్న తర్వాత, స్వామివారి ఒక ఆశ్వాసం తీసుకున్న తర్వాత వాళ్ళు బెర నిండా కూడా తులసి ధారణ వేసుకుంటారు. నిరంతరం చాంటింగ్ ఏం చేస్తారంటే హరే రామ హరే కృష్ణ అని చేస్తూ ఉంటారు. సో దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇక్కడ ఇంకో రకంగా కొంతమంది అయ్యప్ప స్వామి శబరిమలకు వెళ్ళేటప్పటికి తులసిమాలదా వేసుకొని శబరిమలకు పోవాలి అప్పుడినే ఒక నియమం ఉంది. గోవర్ధన గిరి పర్వతానికి వెళ్ళాలి అప్పుడినా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ 11 రోజులు గిరి ప్రదక్షిణానికి, ఇప్పుడు గిరి ప్రదక్షిణ తిరువణమల ఒకటే కాదు, గోవర్ధన గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు ఏమ్మా. ఇక్కడ ఎప్పుడు అయితే ఎంత పవర్ఫుల్ తిరువణమలలో ఉందో అంత పవర్ఫుల్ కూడా గోవర్ధన గిరి పర్వతం కూడా పవర్ఫులే. గోవర్ధన గిరి పర్వతంలో ఏకాదశి రోజున, ద్వాదశి రోజున 2 రోజుల పాటు కూడా అక్కడ చేస్తారు. ఎప్పుడైనా పౌర్ణమికి వచ్చేవంటి ఏకాదశికి ముందు అంటే 3 days బిఫోర్, పౌర్ణమికి వచ్చేవంటి 3 రోజుల ముందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి అలా వస్తూ ఉంటుంది. సో అంత మాదిరి ఒక డేట్ చూసుకొని అక్కడికి వెళ్ళి స్వామివారికి ఆ 4 రోజుల పాటు కూడాను ప్రదర్శన చేస్తారు. సో అంత మాదిరి రోజుకి వచ్చేటప్పటికి కొంతమంది తులసిమాల ధరించుకొని ఆ గోవర్ధన గిరి ప్రదక్షిణ చేస్తారు. గోవర్ధన గిరి ప్రదక్షిణ వచ్చేసి మనకి ఇంచుమించు 14-16 కిలోమీటర్ ఉంటుంది. చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మథురలో ఉంటుంది. సో ఇంత మాదిరి ఒక వ్రతమాలు చేస్తూ కొంతమంది పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తులసిమాల వేసుకొని గృహిణులు అంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్గా తులసిమాల వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మీరు ఏదైతే పూజ అయితే ఉందో అది చేసుకోవచ్చు. అంటే మాకు మంగళసూత్రం కూడా ఉంటుంది కదా గురుగారు అంటే అది దాంతోపాటు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తులసిమాల వేయటం వల్ల శని దోషం, రాహు కేతు దోషం, మరి అదే విధానంగా ఏదైతే పీడ దోషాలు అనుకుంటారు అవి కూడా అవి తాకకుండా కొద్దిగా మూమెంట్స్ అనేది చాలా బాగా జరగడం జరుగుతుంది. మరియు అదే విధానంగా ఉత్త వయసులో ఉన్నటువంటి యువకులు ఎక్కువ శాతము చేతికి ధరిస్తుంటారు. ఓంకారంగా కానీ అనేక రకంగా కానీ చేతికి రక్షణ కోసము వాళ్ళు లావుగా మంచిగా అట్రాక్షన్ ఉండడం కోసం కొన్ని క్షేత్రాలు వెళ్ళినప్పుడు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత దానికి ఏమైనా నియమాలు పాటించాలా మనకు వచ్చినటువంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా కానీ. సో దానికి నియమాలు అంటే వినే మాంస పదార్థాలు నిషేధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ధరించవచ్చు అని ఒక ఇతిహాస పురాణం చెప్తుంది మనకి ఏమా. సో ఒకటి తులసిలో చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్, అంటే మనం దాన్ని ఒక మొక్కగా చూసుకోకపోతే ఒక దైవిక్యమైనటువంటి ఒక వృక్షం, ఒక దైవిక్యమైనటువంటి ఒక ఫలం, దాన్ని గుర్తించడం ఎలాగా కొన్ని అన్నీ కూడాను మనకి ప్లాస్టిక్స్లో కూడాను కన్వర్ట్ చేసి మనకి తులసి మాలగా అమ్ముతుంటారు. అది కాకుండా రియాలిటీగా
మీ ఇంట్లో ఎప్పుడైతే కూడా చూడండి అమ్మా, బాగా పెద్దగా అయిన వంటి తులసి మొక్క స్వర్గం అయింది అనుకుంటా, అంటే మోక్షం పొందిన వంటి చెట్లు ఉంటాయి. బాగా మందంగా ఉంటుంది చెట్టు. దాన్ని ఎక్కడైనా కూడా కార్పెంటర్స్ వర్క్స్కి వెళ్ళేసి దాన్ని ఏం చేయాలి, మెత్తగా అన్ని ముద్దులు అన్ని కట్ చేసేసి చిన్న చిన్న పూసల్లాగా చేయించుకోవచ్చు. వేసుకొని దాన్ని చేతికి వేసుకుంటే నిరంతరంగా లక్ష్మి ఇంట్లో తాండమాడుతుంది, నిరంతరం మహావిష్ణు మన ఇంట్లోనే ఉంటాడని మన ఇతిహాస పురాణాలు మనకు చెప్తాయి. మరి చిన్నపిల్లలకు వేయటం వల్ల చదువు కూడా బాగా వస్తుంది. తులసి, స్ఫటికము, రుద్రాక్ష ఈ 3 కూడాను చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు కూడా నువ్వు వేసుకుంటే వాళ్ళకి చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఈ తులసి మాల చేతికి వేసుకున్న తర్వాత కొన్ని విశక్షమైన వంటి లక్షణాలు ఏంటి చేయకూడదు. కొన్ని అంతే ఉత్త వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. భక్తిపూర్వకమైన వంటి భగవన్ నామస్మరణలో చేసుకుంటూ మీరు ఉన్నారైతే మాత్రాన మంచి ఫలితం లభిస్తుంది. దాని వల్ల రొంబ ఐశ్వర్యం లభిస్తుంది అంటారు. ధన్యవాదాలు గురుగారు. రొంబ సంతోషం. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురుగారితో మాట్లాడి తెలుసుకోండి.